హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఇంత బాగా బాసి పెట్టేసుకుని ఎందుకు కూర్చున్నాను తెలుసా? భోజనం పెడతారని ఇస్త్రాకేసి. పెట్టరా మరి నాకు? పెడతారు మీ ఇంటికి వస్తే కంపల్సరీ కదా. అయితే ఈరోజు ఎందుకు అలా అన్నానంటే ఇస్తరాకులు ముగ్గేస్తున్నాను అనమాట. ఇస్తరాకుల ముగ్గు చాలా మందికి తెలుసు కదా. అప్పట్లో ముగ్గులు వేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసండి ఇస్తరాకుల ముగ్గు అంటేని. అయితే నేనేం చేస్తున్నానంటే ఇస్తరాకులు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎన్ని కలర్స్లో వస్తున్నాయో ఇస్తరాకులు, అంటే ప్లాస్టిక్ ఇవి వస్తున్నాయి కదా పేపర్ ప్లేట్స్ అవిని. అయితే ఇస్తరాకులను కూడా ఈ రకంగా పెయింటింగ్ లాగా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకు ఈ ముగ్గులు చూపిస్తున్నానో తెలుసా అండి? అప్పటి ముగ్గులు ఎక్కువగాను చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, వస్తుంది కూడా ముగ్గులు వేయడం కూడాను. ఇప్పుడు కొత్త రకం అనుకోండి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈజీగా రావాలి, చూడడానికి చాలా బాగుండాలి, నీట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు పెట్టే ముగ్గు 15 చుక్కలు, మధ్య చుక్క 8 వచ్చే వరకు. ఈ ముగ్గు కూడా ఆల్రెడీ పెట్టి చూపించానండి పెన్సిల్ తోటి ఎలా వేసుకోవాలని. ఎందుకంటే మనం ఉన్న ముగ్గుని కొద్దిగా షేప్ చేంజ్ చేస్తాం కదా, అందుకు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి. అయినా ఒక ఇస్తరాకైతే వేసి చూపిస్తాను. తర్వాత మీకు క్లియర్గా అర్థం కాలేదనుకోండి, నేను ఆల్రెడీ లింక్ పెడతానండి, వీడియో చేశాను, రాత్రి పెట్టాను. ఆ వీడియో ఒకసారి చూడండి, ఓకేనా? పెన్సిల్ తోటి ఎలా వేసుకోవాలి చుక్కలు ఇవన్నీ క్లియర్గా చూపించాను అనమాట. చుక్కలు పెట్టడం కాదు, ముగ్గేయడం అనమాట. ఇప్పుడు ఇస్తరాకులు ముగ్గు మీకు నేను చుక్కలు ఏం పెడుతున్నానో అంతే చుక్కలు అదే ముగ్గు చూపిస్తున్నానండి. ముగ్గు ఒకలాగా పెట్టి జాయింట్ చేసేసి మీకు ఒకలాగా అస్సలు చూపించను అనమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ ముగ్గు నేర్చుకోవడంలోనే టైం పట్టేస్తుంది మీకు అందుకు. ఓకే, ఈ 15 చుక్కలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ పైన ఒక చుక్క వదిలేసి ఇక్కడ నుంచి సెకండ్ చుక్క నుంచి చూసుకున్నారా, సెకండ్ 1 2 3 ఇక్కడ మనం పద్మం కింద పెట్టుకుంటాం చాలా ముగ్గులకి, ఐడియా ఉంది కదా, అలా అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ సైడ్స్న ఒక చుక్క వదిలేయాలి. వదిలేసి ఇక్కడ 2 చుక్కలకి ఇలా జాయింట్ చేయాలి, ఇటు ఇటు ఇలాగా. తర్వాత ఈ చుక్కకి ఇట్లా ఇలా. మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారు కదండి. తర్వాత ఇలా ఈ చుక్కకి, ఓకే. తర్వాత ఈ చుక్కకి. ఇది మన ఇష్టం అండి, షేప్ అయితేని మనం ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఇట్లా ఇది ఇటండి, ఈ చుక్క మధ్యలో ఒక్కొక్క చుక్క ఉండాలి చూడండి. ఇట్లా ఇదిగో ఒక్కొక్క చుక్క ఉంది ఇక్కడ. ఇది ఇంతేనమ్మా, ఇదిగో ఇదిగో. ఓకే, ఇలా పెట్టుకుని ఇది షేప్ మనకి ఎలా కావాలంటే ఇలా, ఓన్లీ ఇలా కావాలంటే ఇలాగే మార్చుకోవచ్చు. అది ఇట్లా ఇలాగా. కానీ నేను ఇలా పెట్టట్లేదండి, ఒక్క నిమిషం. ఇది ఇలా ఉంది కదా, ఇలాగా ఆకు షేప్లో గీసుకుంటున్నాను. ఇట్లా ఇది ఓన్ ఇలా గీసుకున్నా సరే, ఈ షేప్ మార్చుకున్నా సరే, ఓకే. ఇది ఇలా లైన్గా గీసేసుకుని దీన్ని మాత్రం మార్చుకున్నా సరే, ఓకే. కొంచెం పైకి పెడుతున్నాను ఆకుని, ఓకే. ఇలా ఇదిగోండి ఇలా. ఈ స్టెప్ ఒకటే వేసుకున్నా సరే ఇలాగా, ఇట్లా మన ఇష్టం అనమాట. 2 వేసినా సరే ఇలా, ఓకే. ఇలాగా ఆకులు వేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి రౌండ్గా మొత్తం ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మనకి ఎక్కడైనా సరే ఇదిగో చూడండి, ఇక్కడ ఒక చుక్క మిగులుతుంది అనమాట. ఇలాంటి 2 3 చుక్కలు మిగిలి అంటే ముగ్గు తప్పు పెట్టినట్టే. ఓకే, ఒక్క చుక్క మిగులుతుంది ఈ సైడ్స్ దగ్గర. ఇప్పుడు మధ్యలో పెట్టుకుందాం, మధ్యలో చూపిస్తా చూడండి. ముగ్గు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కలర్లు మీకు చూపిస్తానండి. అయితే ఎక్కువ కలర్లు కాదు, ఉన్న కలర్లోనే కొంచెం షేడింగ్ వేస్తాను. అప్పుడే మనకి ఈ చిన్న ముగ్గు అయినా చాలా బాగుంటుంది. అంటే 15 చుక్కలు 8 వచ్చే వరకు అంటే చిన్న ముగ్గులే కదా, 20 30 అలా అంటే పెద్ద ముగ్గులు. కానీ ఇవైతేనే కరెక్ట్గా వస్తాయండి, మరీ చిన్నగా ఉండవు. మనకి కాంపిటీషన్లో కానీ లేదా గుమ్మం ముందు వేసుకున్నా కొంచెం మీడియంగా ఉంటాయి అన్నమాట. అయితే చాలా సింపుల్గా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా దీన్ని ఎలాగన్నా సరే, ఇంకా ఎంత హార్డ్ వర్క్ అయినా దీనికి చేయొచ్చు మనం. అయితే ఫస్ట్ సింపుల్గా వేసుకోవడం మీకైతే చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు కలర్స్ ఏమేమి కలుపుకోవాలి, ఏం కలర్స్ వేస్తాను చూపిస్తాను. రెడ్ కలర్ అండి, ఇది మెయిన్ కలర్ అనమాట, రెడ్. ఇది ఆరెంజ్ కలర్, ఇదిగోండి ఆరెంజ్. అయితే ఆరెంజ్ అయితే ఇలాగే పక్కన పెట్టేస్తున్నాను. ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ని కొంచెం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకుని కొంచెం బ్లాక్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలో దానికి చూసుకుని బ్లాక్ జల్లించుకోవాలండి కొంచెం.
ఇట్లా చూసుకోండి. బ్లాక్ కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపి చూసుకోవాలి. అంటే మెరూన్ షేడ్ లాగా వస్తుంది అనమాట, కొద్దిగా డార్క్ కలర్ రావాలి. ఓకే, ఇదిగోండి కొంచెం ఎక్కువ కలుపుకున్నాను అనమాట, మళ్ళీ మళ్ళీ కలుపుకొని అవసరం ఉండదని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటా. గ్రీన్ కలర్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకోండి. ఇట్లా డార్క్ కలర్ వస్తుంది, అంటే ప్యారెట్ గ్రీన్లో బ్లాక్ మిక్స్ చేస్తే కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఓకే, ఇట్లా ఇట్లా మనకి ఆకులకి ఎంత కావాలో చూసుకుని అంతా కలుపుకోవాలన్నమాట. ఇట్లా నేను ఆల్రెడీ కలిపి ఉంచాను చూడండి. ఇది డార్క్ కొంచెం ఇలా కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఒక కలరు. అయితే కొంచెం ఇదే గ్రీన్లో కొంచెం బ్లాక్ ఎక్కువ కలుపుకున్నాను అనమాట. ఇట్లా బ్లాక్ ఎక్కువ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, ఇంకా ఇది ఒకటి. ఇదిగోండి మళ్ళీ గ్రీన్ తీసుకున్నాను. ఆ గ్రీన్లో కొంచెం ఒక 2 గుప్పులు గ్రీన్ వేస్తే కొంచెం ఎల్లో మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులో బ్లాక్ మిక్స్ చేయండి, కొంచెం ఎల్లో మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా బ్లాక్, ఇంకొంచెం ఎల్లో వేస్తున్నాను, ఎల్లో సరిపోలేదు. ఆల్రెడీ ఇక లైట్ ఆరెంజ్ ఉంది కదండి, ఈ ఆరెంజ్ కలర్ని కొంచెం ఇందులో మిక్స్ చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుద్ది, మీకు టోటల్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది అనమాట. బ్లాక్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఓకే, ఇది ఇట్లా. లేదు అంటే ఇలాంటి కలర్ మెహందీ కలర్ టైపు మీకు గ్రీన్ కలర్ ఉంది అంటే ఓకే, అదైనా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు కలర్లన్నీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి లైట్ ఆరెంజు, దీని మీద కొంచెం డార్క్ ఆరెంజు, రెడ్, ఈ రెడ్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేశాను కదా, డార్క్ కలర్ కొంచెం మెరూన్ లాగా వచ్చింది. ఇవి అనమాట కలర్స్ వీటికి. అయితే లీవ్స్కి ఇదిగోండి గ్రీన్లో కొంచెం బ్లాక్ కలుపుకున్నాం కదా, అదనమాట. తర్వాత కొంచెం బ్లాక్ ఎక్కువ కలిపాము. ఇది గ్రీను, ఎల్లో, ఆరెంజ్ కలర్ అనమాట, కొంచెం బ్లాక్. ఇదిగో ఓకే, మిక్సింగ్ తెలిసింది కదా. మిక్సింగ్ లేకపోతే డైరెక్ట్ మీ దగ్గర కలర్స్ ఉంటే కొనుక్కుని వేసేసుకోండి. ఓకే, పదండి. ఇదిగోండి ఈ 3 కలర్స్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇదిగో మిడిల్లో ఫస్ట్ కొంచెం ఇట్లా మీరు రౌండ్ అప్ చేసుకున్నా సరే, ఇట్లా ఇలా ఇదిగోండి ఈ కలర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కలర్. ఎప్పుడైనా సరే లైట్ నుంచి డార్క్ కలర్ చేసుకెళ్ళాలి. ఇక ఫస్ట్ రౌండ్ ఇలా వేసేసుకున్నాక ఎప్పుడైతే మధ్యలో లైట్ గ్రీన్ వేసామో దానిపైన ఇలాగా ఊరికే చల్లినట్టు ఉండాలి అంతే, కొద్ది కొద్దిగా ఇట్లా. అంటే ఒకటేసారి రౌండ్గా అతికిచ్చినట్టు ముక్కల కింద ఉండకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ డార్క్ కలర్. షేప్ కరెక్ట్గా చూసుకోండి. ఇదిగోండి ఈ ఆకులకు వేస్తున్నాను ఫస్ట్ లైట్ ఆరెంజ్. ఓకే, గ్రీన్ మీదకి వెళ్ళకుండా చూసుకోండి. ఓకే, ఇలాగా. తర్వాత డార్క్ ఆరెంజ్, అంటే నార్మల్ ఆరెంజ్ అంతే, ఇది కొంచెం డార్క్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇలాగా లైన్స్ కింద ఇలా వేసేసుకుని లావుగా వేసుకోవాలి. ఇక్కడ లావుగా అంటే ఎత్తుగా కాదు, వెడల్పుగానే, అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేసుకోవాలన్నమాట ఇలాగా. తర్వాత దీనిపైన ఈ లైట్ ఆరెంజ్ ఏదైతే ఉందో దానిపైన ఊరికే షేడ్ వచ్చినట్టు ఈ డార్క్ కలర్ ముక్కల కింద అతికినట్టు ఉండకూడదు కదా, అందుకు ఇక ఇలా వేసుకోవాలి చల్లినట్టు. ఓకే, దాని తర్వాత రెడ్. ఇంత తిక్కుగా ఇలాగా వేసేసుకుని ఇప్పుడు ఈ ఆరెంజ్ పైన
రెడ్ కలరు ఇగ ఇలాగా సన్నగా ఇలాగా చల్లినట్టు అనమాట. లైట్‌గా ఇలాగా షేడ్ రావాలంటే ఇలాగ వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత మెరూన్ అంటే డార్క్ రెడ్‌లో మనం బ్లాక్ కలుపుకున్నాం కదా! అది ఫస్ట్ ఒక్కసారి ఇలాగ అవుట్‌లైన్ కింద ఇద్దాం. అంటే కరెక్ట్‌గా రావడానికి. ఇప్పుడు షేప్ ఇలా చేసుకోవాలి. ఓకే. ఈ మెరూన్‌ని ఇలా ఫిల్ చేసుకురావాలి ఫస్ట్ ఈ గ్యాప్స్‌లో. ఇలా ఫిల్ చేసుకొని ఇట్లా. ఇప్పుడు షేడింగ్ ఇవ్వాలి దీన్ని. డార్క్ నుంచి కొద్దిగా లైట్‌గా ఏసుకురావాలి. ఇట్లా. ఈ లీవ్స్ కూడా అలాగే వేస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు బ్లాక్ అవుట్‌లైన్ వేసుకోవాలనమాట. ఏవండీ మీకు బ్లాక్ ఓకే అనుకుంటే వేసుకోండి మీకు నచ్చుతుంటే. నచ్చట్లేదనుకోండి మీరు వైట్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా బ్లాకే వేస్తున్నాను. ఎందుకంటే అది వచ్చిన అట్రాక్షన్ ఏది ఇవ్వదు. ఓకే. ఇలా అయితే ఇస్తరాకు అయిపోయిందండి. మీకు బయట ఇన్న ఇస్తరాకులు వేరే కలర్ వేసుకోవాలంటే వేయండి. నేనైతే మొత్తం అన్నీ ఒకే కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో చూపిస్తాను చూడండి.
ముగ్గు ఇలా చూపిస్తే ముగ్గు అయిపోయింది అనుకుంటున్నారు కదా, ఇంకా లేదు, ఉంది కొంచెమే, ఇంకొంచెం ఉంది. అంటే ఇంకా వేరే కలర్ ఏదైనా ఫిల్ చేయాలి. ఇస్తరాకులకి మీరు కావాలంటే వేరే కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్స్ చూపించాను అనమాట మీకు. అయితే మొత్తం గ్రీన్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ కాంపిటీషన్స్ ఓన్లీ గ్రీన్ కలర్ వేస్తే అంత అట్రాక్షన్ అనిపించదు అనమాట. అందుకు మనం గుమ్మం ముందు వేసుకున్నప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. అయితే ఇందులో గ్రీన్ కలర్ ఇప్పుడు మధ్యలో లైట్ గ్రీన్ వేసాను కదా, తర్వాత ఒక గ్రీన్ వేసాను చూడండి, ప్యారెట్ గ్రీన్లో బ్లాక్ కలర్ మిక్స్ చేశాను కదా, ఆ గ్రీన్ మొత్తం ఫిల్ చేసుకొస్తాను. అయితే ఏంటంటే మీకు వైట్ కావాలంటే వేసుకోండి, బ్లాక్ అవుట్లైన్ కాకుండాను. కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా వేసుకున్న తర్వాత ఎవరికైనా ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు రాని వాళ్ళు చక్కగా ఇలాగ వేసుకోవచ్చు అనమాట. అంటే ముగ్గు ఫస్ట్ చుక్కలు కరెక్ట్గా పెట్టుకోవాలి, తర్వాత ముగ్గు సరిగ్గా వేసుకోవాలి, ఆ షేప్స్ సరిగ్గా వేయాలి. ఒక ఇస్తరాకు ఒకలాగా, ఒక ఇస్తరాకు ఒకలాగా వేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం వేసేటప్పుడు కలర్స్ని నీట్గా చక్కగా వేసుకోవాలి. కుప్పలు కుప్పల కింద మనం ఏదో చుక్కలు పెట్టినట్టు అతికిచ్చినట్టు ఉండకూడదు అనమాట. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ముగ్గు పెద్దది కాకపోయినా చిన్నదైనా అందంగా వేసుకుని తర్వాత సైడ్స్ మాత్రం కంపల్సరీ గొబ్బెమ్మలని లేకపోతే గోగి మంటలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి సంక్రాంతి టీం సందర్భంగా. అయితే ఇప్పుడు ఇదే ఇస్తరాకుల్లో మిడిల్లో ఇంకా కొంచెం పెద్ద సైజు 15 చుక్కలు 8 వచ్చే వరకు పెట్టాం కదా, నేను గ్యాప్ ఎంత పెట్టానంటే 3.5 ఇంచెస్ గ్యాప్ పెట్టానండి. 3.5 ఇంచెస్ గ్యాప్ పెట్టాను చుక్కకి మధ్యలో. అయితే మీరు ఒక 5 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నారనుకోండి ఇంకా పెద్ద ముగ్గు వస్తుంది. ఆ ముగ్గు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఇస్తరాకు మధ్యలో ఒక దాంట్లో భోగికొండ, ఒక దాంట్లో చెరుగ్గాళ్ళ, ఒక దాంట్లో ఏంటది గంగిరెద్దులు, సూర్యుడు మధ్యలో సూర్యుడు పెట్టండి, లేకపోతే అమ్మవారిని పెట్టుకోండి. ఇలాగా ఆ మిడిల్లోనే కాన్సెప్ట్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు. ఓకే, అయితే ఇప్పుడు గ్రీన్ కలర్ ఫిల్ చేసేస్తాను చూడండి. ఇదిగోండి ఈ గ్యాప్స్ దగ్గర గ్రీన్ చూపించలే కదా మీకు, ఇదిగో ఈ గ్రీన్ కలర్, వీటి మిడిల్లో సెకండ్ వేసాను కదా ఆ గ్రీన్. ఒకసారి గ్రీన్ ఇలా వేసేసుకున్నాక ఇలా గ్యాప్స్ ఎక్కడ ఉంటాయో ఎక్కడైనా ఎలుతులుగా కనిపిస్తే మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఎక్కడైనా బ్లాక్ కవర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బ్లాక్ కలర్ ఒకసారి అవుట్లైన్ వేసుకోవాలి. ఈ రౌండ్ చూసుకోండి, రౌండ్ కరెక్ట్గా వస్తుందా లేదా. ఎక్కడైనా వంకర టింకర్ ఉంటే ఒకసారి మళ్ళీ తర్వాత చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోండి. ఓకే, ఎక్కువ తక్కువలు ఉంటాయి. మా అమ్మ 2 రోజుల నుంచి చెప్తుందండి, ఏమన్నా తెలుసా, నువ్వు డ్రెస్సులు వేసుకోవద్దు అని అంటది. ముగ్గు వేసినప్పుడు డ్రెస్ ఎందుకు, అందంగా చీర కట్టుకుని అంటది. అసలు ఎంత కష్టమో తెలుసా, మళ్ళీ అంటది సాయంత్రం కిందకి వెళ్ళిన తర్వాత, అసలు ఆ చీర ఎందుకన్నా పనికొస్తుందా అని తిడుతుంది. ఏం చేయాలండి అమ్మలతో, అటు డ్రెస్ వేసుకోవద్దు అంటది, ఇటు చీర కట్టుకుంటేనేమో ఆ చీర ఎందుకన్నా పని చేస్తుందా అంటది. సరే ఏదో ఒకటి మామూలు చీర కట్టేసుకుంటాను, బాగాలేదు కదా ముగ్గుకే కదా అని అనుకోండి, అలాంటి పాన్ చీరలు కట్టుకుంటావా అని అడుగుద్ది. అసలు ముందు నుయ్యే వెనక గుయ్యేలాగా చేస్తుంది. మీ మమ్మీలు కూడా అంతేనా? చూడండి, కంప్లైంట్ ఇది మదర్, మా అమ్మ మీద కంప్లైంట్ ఫస్ట్. అయితే ముగ్గులు వేసినప్పుడు అండి కాంపిటీషన్స్ అప్పుడు నిజంగా నాకు తెలిసి డ్రెస్సే చాలా బెస్ట్ అండి. నాకు అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు అనంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఇలా మనం ఒంగుని వేస్తున్నప్పుడు పోనీ మనం ఒకళ్ళమే వేస్తామా అంటే కొంచెం ముగ్గు బాగుందనుకోండి గుంపులు గుంపుల కింద వచ్చేస్తారు. అసలు మనకేమో ఎలా ఉంటుందంటే ఒకవేళ ఎవరైనా యాంకర్స్ కానీ వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడినా కూడా మనకు మాట్లాడాలనిపించదు, మన ముగ్గు ఎక్కడ లేట్ అయిపోతుందో అన్న కంగారు. అలాంటిది అందరూ చుట్టూ ఉంటే అసలు వెయ్యాలంటే ఎంత ఇబ్బందో. అందులో ఏంటంటే కొంచెం మనం ఇలా ఒంగుని వేస్తున్నప్పుడు సారీ అది ఇలా కొంచెం ముందుకెళ్తుంది కదా, ఇంకా ఇబ్బంది. ఆ సెట్ చేసుకోవడమే సరిపోద్ది. నిజంగా డ్రెస్ అనుకోండి, మీరు ఆ చున్నీని పైకి సైడ్కి ఇలా వేసుకుని గట్టిగా కట్టేసుకుని ఒక్కసారి రంగులకు దిగితే 100 మంది చుట్టూ ఉన్నాం, మనం అస్సలు పట్టించుకోకుండా హాయిగా ముగ్గు వేసేసుకుంటాం. ఇది మాత్రం షూర్, నా అభిప్రాయం అది. మరి మీరేమంటారు? ఆల్రెడీ రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ అనుభవం ఎదురై ఉంటుంది నాకులాగా, చెప్పండి. ఇంగో ఇలాగా మొత్తం అంతా కలర్ ఫిల్ చేసుకురండి. ఇదైతే కంప్లీట్ చేస్తాను కానీ నాకేమనిపిస్తుందంటే అంత ప్లెయిన్గా ఉన్నట్టుగా ఉంది, మధ్యలో అయితే ఏం వేయట్లేదు నేను.
కాకపోతే రౌండ్ కూడా రౌండ్ అప్ చేసేసాను కానీ ఎక్కడో బోడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏవైతే కలర్స్ మనం ఆకుల్లో వేసుకున్నామో అవే కలర్స్ ఆరెంజు, రెడ్, మెరూన్, బ్లాక్ ఇవి లైన్స్‌గా రౌండ్‌గా వేసుకొని వచ్చేస్తాను. ఓకే. జాయింట్ ఉంది కదా! ఇక్కడ నుంచి వేసుకురండి. ఓకే. ఆ జాయింట్ కలిసిపోయేలాగా వేసుకొస్తే మీకు కరెక్ట్‌గా సరిపోద్ది. లావుగా ఇలాగా. ఇదిగోండి ఇక్కడ బ్లాక్, మెరూన్ పక్క నుంచి బ్లాక్ వేసుకురండి. ఇంకోండి బ్లాక్ కలర్‌తో ఇట్లా వేస్తున్నాను. వైట్ వేసాను నచ్చలేదు నాకు. ఇదిగోండి ముగ్గైతే అయిపోయిందండి. చూడండి ఇక్కడ టెంపుల్స్ కింద ఇలా బ్లాక్ కలర్ పెట్టాను కదా! అంటే ఆ మధ్యలో కలర్స్ వేసిన తర్వాత ప్లెయిన్‌గా అనిపిస్తుంది నాకు. అందుకని అలాగా బ్లాక్ కలర్‌తో వేశాను. దాని మధ్యలో ఏం చేశానంటే ఈ గ్రీన్ కలర్ ఫిల్ చేశాను కదా! దాన్ని ఒక చుక్కలు చుక్కల కింద పెట్టుకొచ్చా. అందులో మళ్ళీ బొడుగా కనిపిస్తుంది నాకని చెప్పి. ఇంకో కలర్ కూడా వేస్తానంటే రేణు వద్దని తిట్టింది. చాలు ఇంకేం వేస్తావని చెప్పి. ఎలా ఉందో ముగ్గు మాత్రం ప్లీజ్ మీ అమూల్యమైన కామెంట్ నాకు తెలియచేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. అయితే నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వచ్చే వీడియో కానీ భోగి కుండలు వేస్తానండి. ఆల్రెడీ భోగి కుండలు వీడియో ఉంది కానీ వేరే టైప్ వేస్తాను. అది కూడా ఒకసారి చూడండి వీడియో అయితేనే. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి ఈ కలర్స్ అది ఎలా ఉన్నాయి ఏంటి అని. ఓకే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తే చెయ్యి గోరింతకు కన్నా నల్లగా పండిపోయింది. ఇంకా కడుక్కోవడమే సరిపోతుందండి బాబు. హ్యాండ్ వాష్ అంతా అయిపోతుంది ఫస్ట్. ఓకే. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలీతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.